ఓం నమ శివాయ. శ్రీ 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 వనదుర్గ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం వాతంగి మా స్వగ్రామంలో జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలలో భాగం అన్నమాట ఈ సన్నివేశం. ఇది గ్రామదేవత తల్లి గంగాలమ్మ సన్నిధి. ఆ సన్నిధిలో ఈ ఉత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామివారి ఆలయం నుంచి ఉత్సవమూర్తులని భక్తులు, యువకులు, స్త్రీమూర్తులు అందరూ కూడా శరణఘోష, వేదఘోషతో రథాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రథం మీద స్వామివారిని కూర్చుండబెట్టి, మా రథం ప్రస్తుతానికి ఈ ట్రాక్టర్ అన్నమాట, చక్కగా అక్కడి నుంచి గానాలు, ముఖ్యంగా పూర్వకాలంలో మా ఆదివాసీ సోదరులు పాడుకునేటువంటి భజన కార్యక్రమాలతో ప్రారంభమై ఇలా రకరకాలుగా నందాలాటని, కోలాటమని అద్భుతంగా చేస్తారన్నమాట ఈ కార్యక్రమాన్ని. ఇంకా ఇది ప్రారంభంలో తీసినటువంటి వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఎంతో రమణీయంగా కను వెనుసొంపుగా ఉంటుందన్నమాట. ప్రస్తుత రోజుల్లో కోలాటాన్ని సౌండ్ బాక్స్లో పాట వస్తుండగా చేస్తున్నారు. అది ప్రస్తుత పద్ధతి. పూర్వం అయితే కనుక ఈ రకంగా ఆడవారైనా మగవారైనా కూడా ఎంతో అద్భుతంగా చేస్తారన్నమాట. అంటే నలుగురు ఐదుగురితో ప్రారంభమై 100 మంది ఇందులో కలిసినా ఏ ఇబ్బంది లేకుండా అలాగ పద్మవ్యూహంలో పద్మం విడుస్తున్నట్టుగా పెరిగిపోతుందన్నమాట. అలాంటిది ఈ కోలాట, ఈ నందాలాట కూడా. దానికి తోడు ఇక్కడ పాడేటువంటి పాటలన్నీ కూడా రకరకాల విధానాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి. ఇది భగవంతుని కార్యక్రమం కాబట్టి దేవుని పాటలు, అదే హాస్యం ఉంటుంది, అదే ప్రేమకు సంబంధించినటువంటి పాటలు కూడా ఎంతో వినసొంపుగా పాడుతూ ఉంటారు. ఇకపోతే ఈ సన్నివేశంలో ఎంతో ఆకర్షణ మా పిల్లలు. కిందన వదిలేస్తే రకరకాలుగా ఇబ్బంది పడతారు. ఈ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో పడిపోతారని వీరందరినీ కూడా స్వామివారి రథంలోనే కూర్చోబెట్టాం. కాసేపు ఆ నందాలాట, కోలాటాన్ని చూడనిచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమయ్యేటప్పుడు ఇక్కడ ఎక్కించామన్నమాట. శివపార్వతులు కళ్యాణ అనంతరం ముస్తాబై ఈ రకంగా కొంతమంది భక్తులు, పెద్దలు, పూర్వం వారు ఇలా భజన చేసుకుంటూ ఉంటారన్నమాట. మొత్తం మీద ఈ వేడుకని డబ్బుతో చేస్తున్నది కాదు, భక్తితో చేస్తున్నటువంటి వేడుక. ఈ మాట ఎందుకన్నానో మీకు చాలా అర్థమై ఉంటుంది.